రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట. సరే అది ఓకే. అయితే ఇక్కడ కాంగ్రెస్ కొట్లాడ సీఎం టీడీపీ పాట వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ సీఎం టీడీపీ పాట అంటే ఏమొచ్చిందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఖమ్మంలో ఆదివారం జరిగిన రేవంత్ సభలో అడుగడుగునా కనిపించిన టీడీపీ జెండాలు. టీడీపీని దెబ్బ కొట్టేంది కేసీఆర్. తెలంగాణలో పార్టీ లేకుండా చేసిండు. ప్రతిగా బీఆర్ఎస్ జెండా దిమ్మలు కూల్చండి. తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అనుచరులు, ఇదే నా విజ్ఞప్తి. ఖమ్మంలో టీడీపీ శ్రేణులకు రేవంత్ పిలుపు. హింసను ప్రేరేపించేలా సీఎం వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా ఒక వార్త నమస్తే తెలంగాణ వచ్చింది కదా. ఇదే సేమ్ డైవర్షన్ లో ఆంధ్రజ్యోతి పేపర్ ఏమొచ్చిందో అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి ఒకసారి. ఇక్కడ టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ పొందబెట్టాలి. తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్ష కట్టి నాయకత్వం దెబ్బ కొట్టిన కేసీఆర్. బీఆర్ఎస్ ను 100 మీటర్ల గొయ్యిలో పాతిపెట్టాలి. ఊర్లలో ఆ పార్టీ దిమ్మలు కూలాలి. అదే ఎన్టీఆర్ ఘనమైన నివాళి అవుతుంది. ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం. అందుకు మంత్రివర్గ సహచరులు సహకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ రైట్. ఓకే. ఇక్కడ నిన్న కమ్యూనిస్టులకు సంబంధించి ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లి సభలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టుకు సంబంధించిన శతాబ్ది సిపిఐ శతాబ్ది ఉత్సవాలల్లా నిన్న ఇన్వైట్ చేస్తే పోయి మన ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. పోయింది ఎవరి దాని గురించి? సిపిఐ గురించి. రాష్ట్రం గురించి మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి, లేకపోతే రాష్ట్రానికి అసలు నువ్వు ఇప్పటిదాకా ఏం పడగొట్టినావు, మళ్ళీ ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నావు కొత్తగా, దాని గురించి ఏదైనా చర్చించి అంటే మాట్లాడితే జనం కూడా మంచిగా అది చేస్తుంది. ఇంకొక విషయం మీకు మిత్రులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ ఉమ్మడి ఒకప్పటి 10 జిల్లాలల్లా ఈ తెలంగాణ వైపుకే కావచ్చు, ఉద్యమం వైపే కావచ్చు, ఖమ్మం జిల్లా వచ్చేసి దాదాపు ఒక 30% మనకు పోరాటం చేసింది తెలంగాణ ఉద్యమాన్ని. ఇంకొక 70% కూడా ఎందుకంటే ఆంధ్రాకు లింక్ అయ్యి ఉంది. ఈ ఖమ్మం జిల్లా అంటే ఎట్లుంటుంది అంటే అటు ఆంధ్ర కాదు, ఇటు తెలంగాణ కాదు, మిడిల్లో ఉంటుంది బార్డర్ కంప్లీట్ గా. కాబట్టి అక్కడికి పోయినా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుందంటే, పోయింది సిపిఐ పార్టీకి సంబంధించిన శతాబ్ది ఉత్సవాలకు పోయి ఆయన మాట్లాడుతుందేమో టీడీపీ గురించి. ఏం మాట్లాడుతుండో మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తా. టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ ను పొందబెట్టాలి. టీడీపీని దెబ్బ తీసిరు కేసీఆర్ గారు. టీడీపీని దెబ్బతీసిరట. అందుకే బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి? ఎందుకు నీ పాత పార్టీ అయ్యా అది? నీ పాత పార్టీయా? ఇంకొకటి చూసుకోవచ్చు. తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్ష కట్టి నాయకత్వం దెబ్బ కొట్టిన కేసీఆర్. తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని చెప్పేసి కక్ష కట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్ అంటే అవును బరాబర్. తెలంగాణ ఉద్యమానికి టీడీపీకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర పాలన మాట్లాడిండా లేదా? అదే పార్టీలో అప్పుడు నువ్వు ఉన్నవా లేవా? ఉన్నావు కదా. చంద్రబాబు నాయుడు జై సమైక్యాంధ్ర అన్నాడా, జై తెలంగాణ అన్నాడా? జై సమైక్యాంధ్ర అన్నాడు. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండాలన్నాడు. ఎన్నెన్నో కథలు పడ్డాడు, ఎన్నెన్నో మళ్ళీ నాకు సిద్ధాంతాలు మాట్లాడ 2 కళ్ళ లెక్క, తెలంగాణ ఒక్కను ఏమంటారు ఆంధ్ర ఒక్కని అని చెప్పి అట్లా మాట్లాడిండు. తెలంగాణ రాకుండా అడ్డగోలు ప్రయత్నాలు చేసిండు. అప్పటి కాంగ్రెస్ తోటి కుమ్మక్కై తెలంగాణ ఉద్యమాన్ని లేవకుండా అణిచివేయడానికి ఎన్నో కుట్రలు చేసింది చంద్రబాబు నాయుడు. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలు కూడా గత బీఆర్ఎస్ పార్టీని నమ్మిరు, కేసీఆర్ నమ్మిరు, తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేసిన బీఆర్ఎస్ పార్టీని నమ్మిరు. అక్కడ మరి తెలంగాణకు అన్యాయం చేస్తున్న టీడీపీ పార్టీని ఎందుకు పొందబెట్టకూడదు తెలంగాణలో? నువ్వు చెప్పు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మీరు తెలంగాణ ఉన్నారు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నారు. అయితే ఒక మాట అడుగుతున్నా, అంటే చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ నడుస్తుందా తెలంగాణ గవర్నమెంట్? ఇలా ఒక ముఖ్యమంత్రి ఇంత విద్వేషపూరితంగా బీఆర్ఎస్ గద్దెలు కూల్చారు ఊర్లలో అని మాట్లాడుతుండ్రు కదా. ఇదే మాట ఇక్కడ ఊర్లలో పార్టీ తిమ్మలు కూలాలి. బీఆర్ఎస్ 100 మీటర్ల గొయ్యిలో పాతి పెట్ట దేనికి? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గొయ్యిలో పాతి పెడతావా? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలుస్తావా? అసలు నువ్వు ఏ ముఖ్యమంత్రివి? టీడీపీ ముఖ్యమంత్రివా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి? కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోరి.
అవకాశవాది ఎవరు ఉన్నారంటే భారతదేశం మొత్తంలో ముఖ్యమంత్రి ఓన్లీ యనమల రేవంత్ రెడ్డి గారు ఒక్కరే అవకాశవాది. నేను ఇలా స్టూడియో ఒక మాట అడుగుతున్నా, ఇంకా ఇంకో మాట మాట్లాడినా. ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తి తెలంగాణ అదే ఎన్టీఆర్ ఘనమైన నివాళి అవుతున్నారు. గద్దెలు ఊలిస్తే బీఆర్ఎస్ పార్టీ గద్దెలు ఊలిస్తే ఎన్టీఆర్ కి ఘన, అసలు ఎన్టీఆర్ గారికి స్వర్గీయ ఎన్టీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏందని చెప్పండి. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందా? ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కూడా కేసీఆర్ టీడీపీ పార్టీలో ఉన్నారు. అది ఎన్టీఆర్ బీఆర్ఎస్ పార్టీ గద్దెలు ఊలిస్తే ఎన్టీఆర్ గారికి ఏ విధంగా నివాళి వస్తుంది? ఒక మాట నేను సూటిగా అడుగుతుంది ఇలా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ కార్యకర్తలను అందరూ అడుగుతున్నారు ఒకటే మాట. టీడీపీ కార్యకర్తలు మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. అసలు ఈ కాంగ్రెస్ చేసే అరాచకాలు, ఈ కాంగ్రెస్ చేసే పనులు నచ్చకనే ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టింది. అది మరి మన రేవంత్ రెడ్డి గారికి తెలుసో లేదో అది కూడా అర్థమైతలేదు. ఎన్టీ రామారావు కాంగ్రెస్ మీద కోపంతో టీడీపీ పార్టీ పెట్టిండు. ఆయన టీడీపీ పార్టీ పెట్టి ఏకపక్షంలో 5 నుంచి 6 నెలల్లో విస్తృత పర్యటనలు చేసి ముఖ్యమంత్రి అండి ఛాలెంజ్ తీసుకొని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎన్టీఆర్ గారు. ఆయన కట్ల ఈ బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూస్తే ఆయన కట్ల నివాళి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ పార్టీ కొత్తగా ఆవిర్భవించి ఆయన ముఖ్యమంత్రి అయితే ఈయన ముఖ్యమంత్రి ముసుగులో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీగా కండువ కప్పుకున్న ముఖ్యమంత్రి ముసుగులో ఉండి టీడీపీకి సపోర్ట్ చేస్తుంది. టీడీపీకి సపోర్ట్ చేసుకుంటే నిన్న ఖమ్మం సభల టీడీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి, మనం చూసినాం నిన్న. మరి ఒకటి అర్థంగా సిపిఐ బహిరంగ సభనా, లేదా టీడీపీ బహిరంగ సభనా, లేదా కాంగ్రెస్ వాళ్ళనా? ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి డైరెక్ట్ నువ్వు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నావు. డైరెక్ట్ టీడీపీకి ఎవరైనా ఏమని చెప్తారు? ఇప్పుడు ఏ నాయకుడైనా, ఏ పార్టీ నాయకుడైనా సొంత పార్టీ గురించి ఏమని చెప్తాడు కార్యకర్తలకి? కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలే, ఈ మున్సిపల్ ఎలక్షన్ మన జెండా ఎగరాలే, ఊర్లలో మన గద్దెలు కట్టుర్రి, జెండాలు ఎగిరేది, కాంగ్రెస్ పార్టీ కలకల్లాడాలని ఆయన పార్టీ గురించి మాట్లాడతారు. కానీ మన ముఖ్యమంత్రి ఏందో వెరైటీగా సొంత తల్లి మీద ప్రేమ చూపించినట్టు మన టీడీపీ వైపు ప్రేమ చూపిస్తుంది డైరెక్ట్. ఉడన కాంగ్రెస్ పార్టీ లేచి కాంగ్రెస్ పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉండాలనుకుంటారు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ పుణ్యాన్ని వీళ్ళ గద్దెలెక్కి ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ మంచిగా 10 కాలాల పాటు వెలగాలని మాట్లాడతారు. కానీ ప్రజలకు మంచి చేసి నువ్వు మాట్లాడుతుంది ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీని పక్కకు నువ్వు కేసినావు, చక్కగా వచ్చి టీడీపీ పార్టీని భుజానికి ఎత్తుకున్నావు ఇయ్యాల. మరి ఏందో మీ లెక్కేందో అర్థమైతలేదు. అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు గమనించుర్రి, ఈ రేవంత్ రెడ్డి ఏం చేద్దామని ఉన్నట్టు స్కెచ్ మొత్తము ఇంత కష్టపడి మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మళ్ళా ఆంధ్రోడి పెత్తనము ఆంధ్రోడికి తాకట్టు పెట్టడానికే చూస్తుండు. తాకట్టు పెట్టిండు కూడా. మళ్ళా ఆంధ్ర పెత్తందారులకి, ఆంధ్ర నాయకులకి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టిండు. ఇప్పుడు గివా మాట్లాడితే ఎవరైనా మాట్లాడితే అభివృద్ధి నుంచి మాట్లాడతారు. కానీ పార్టీల గురించి మాట్లాడి ఇంకో పార్టీ అయినా ఇదా ఒక మాట. ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హోమ్ మినిస్టర్ కూడా నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే, మా దురదృష్టానికి హోమ్ మినిస్టర్ కూడా నువ్వే. సరే, ఒక హోమ్ మినిస్టర్ ఒక ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి విద్వేషపూరిత మాటలు ఎవరైనా మాట్లాడొచ్చా? మీరు చెప్పండి. విద్వేషపూరిత ఏదైనా మాటలు మాట్లాడొచ్చా? మీరు చెప్పండి. అంటే దిమ్మెలు ఊలో కొట్టిరంటే ఏంది? అక్కడ ఏంటంటే గ్రామాలలో గొడవలు పెడదామని చెప్పేసి పార్టీల గొడవలు పెట్టాలి. ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఎక్కడ సంస్కృతి? భారతదేశమే కాదు, ప్రపంచంలో ఇట్లా ఏ అధికారంలో ఉన్న లీడర్ ఇట్లా ఉండడు. ఈ అధికారంలో ఉన్న లీడర్ ఇట్లా మాట్లాడాడు. ఎక్కడైనా కొట్లాడడం జరుగుతుంది, కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి మున్సిపల్ ఎలక్షన్ టైం చూసుకొని ఈ ఎలక్షన్ టైంలో నువ్వు డైరెక్ట్ దిమ్మలు కూర్చుర్రి మీరు కొట్టుక సాగురని మాట్లాడతారు ఎవరన్నా? గిదా నాయకత్వ లక్షణం? ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటనేనా ఇది? అంటే ఎవరు రెచ్చగొడుతున్నావు? అంటే కాంగ్రెస్ లో రెచ్చగొడుతున్నావా, లేకపోతే టీడీపీలో రెచ్చగొడుతున్నావు? టీడీపీ అంటే లేనే లేదనుకో. కానీ అంటే నువ్వు నీ మాట కూడా టీడీపీలో పుట్టుకొస్తే వాళ్ళని రెచ్చగొడుతున్నావు, లేదా బీఆర్ఎస్ పార్టీలు రెచ్చగొడుతున్నావా? ఇక్కడ ఇంకోటి, ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తిలో తెలంగాణలో సంక్షేమం అనంట.
మరి అప్పుడు తెలంగాణలో ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు తెలంగాణలో సంక్షేమం చేసినప్పుడు నువ్వెక్కడున్నావు నాయన? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు? టీడీపీ పార్టీలు ఉన్నారు. అసలు మీరు రాజకీయాలకు వచ్చింది 2006 కదా, అప్పటిదిగా రాజకీయ ప్రస్తావన లేదు కదా మీరు. అసలు మీరు ఇలా ఎన్టీఆర్ గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి, 2034 వరకు అధికారంలో ఉంటాం, దండం ఆయన. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందంట అని చెప్పే మాట చూడు. సరే తేలిపోతుంది కదా, ఒక్క నెల ఒకే పడితే మున్సిపల్ ఎలక్షన్ జరుగుతాయా జరగాయా ఎలక్షన్ మీరు గెలుస్తారా తేలిపోతుంది కదా. 2034 వరకు మీకు అధికారంలో ఉంటారని మీరు మాట్లాడుతారు కదా. ఒక్కసారి మీరు గెలిచినందుకే తెలంగాణ ప్రజలు మొత్తం నెత్తి నరుకుతుకుంటున్నాడు. అరే ఈయనెక్కడ ముఖ్యమంత్రి? ఏదైనా బహిరంగ సభ పెడితే మా గురించి మాట్లాడతాడేమో, మా బాధ సాధకాలు చూస్తాడేమో, మా గురించి మాట్లాడతాడేమో అని వాళ్ళు టీవీలో కత్తుకపోయి కానీ ఫోన్లలో చూస్తుంటే మీ కథ ఎట్లా కనబడుతుందంటే, మైక్ అందుకుంటే కేసీఆర్ తిట్టాలా, మైక్ అందుకుంటే కేటీఆర్ తిట్టాలి, బీఆర్ఎస్ తిట్టాలా, అలా గద్దెలు గురువు అని చెప్పాలా. ఇక కొత్తగా నినాదం ఎత్తుకుంటూ టీడీపీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భుజాల మీద మోసి టీడీపీ జెండా ఎగరపియాలన్నట. ఇది ఇక కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళా మరి ఎట్లా అయిన మాటను ఎట్లా అర్థం చేసుకుంటారో అర్థమవుతలేదు మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ మీరు అర్థం చేసుకోవాలా, మీరు పెంచి పోషించిన పాలు పోసిన పాము మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరిని కాటేస్తుండో తెలుసా? కాంగ్రెస్ కార్యకర్తలనే కాటేస్తుండు. జాగ్రత్త, టీడీపీ జెండా ఎగరాలంట. కాంగ్రెస్ కార్యకర్తలారా ఒక్కసారి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. తెలంగాణలో టీడీపీ పార్టీ అనేది భూస్థాపితమైన పార్టీని భుజాల మీద ఎత్తుకొని మళ్ళొక్కసారి దాన్ని జెండా ఎగిరేపియాలని చెప్పేసి కలగంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా స్పందిస్తావో ఈ మాట మీద చూడాలా. మరి ఇప్పుడు అసలైన కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళే స్పందిస్తారో చూడాలా. ఈ ముఖ్యమంత్రి మీ పార్టీలకు వలస వచ్చిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతారో మనం కూడా వెయిట్ చేస్తుందా. ఇంతకన్నా అధ్వానమైన మాటలు అయితే ఏముండే. రేపో ఎల్లుండో మున్సిపల్ పోల్ షెడ్యూల్ 26, 27 తేదీలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం. ఫిబ్రవరి 2వ